దిశానిర్దేశం లాంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యింది. మల్కాజ్గిరి ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ దిశానిర్దేశం లాంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యింది. మల్కాజ్గిరి ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మల్కాజ్గిరి ఆనంద్ బాగ్లోని ఆల్ ఇండియా వారి సంక్షేమం కోసం క్యాంపు ఆఫీసును ప్రారంభించారు. జాతీయ అధ్యక్షులు వికే బదానే ఈ సందర్భంగా ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే ఫెడరేషన్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ వారికి సమస్యలను కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ సిటిజన్స్ తరపున పెన్షన్ లబ్ధిదారులకు వెంటనే అమలు చేయాలని కోరారు. ఎటువంటి జాప్యం చేయకుండా సీనియర్ సిటిజన్స్ సెపరేట్ గా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. Sridharan is a very active and honest person. I am talking about him, but no word is remained in my कि वो बहुत काम करता है. हम दिल्ली में गए थे, उस टाइम उनका मैंने देखा, रेल मंत्रालय में भी गया, वो सब रेल मंत्रालय में भी उनका क्रेडिट मैंने देखा. ही इज़ वेरी पावरफुल मैन और ये काम करने का तरीका हमेशा वो इधर इज वेरी गुड मैन. आफ्टर ऑल ये मैं यहाँ बताना चाहता हूँ कि ऐसे आदमी की ज़रूरत है इंस्टीट्यूशन में काम करने वाली. उनका एक लेना है, बढ़िया सा आ जाए प्रेसिडेंट लेना. మనం ప్రధానమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా సీనియర్ సిటిజన్ సమస్యలు, మెడికల్ సమస్యలు, మందుల కొరత, వీళ్ళకి హాస్పిటల్స్ లేవు, పెద్ద హాస్పిటల్స్, మెరుగైన హాస్పిటల్స్ లేవు, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది, యూత్కి ఉద్యోగాలు దొరకట్లేదు, సీనియర్ సిటిజన్ మీద భారం అవుతుంది. స్టేట్ గవర్నమెంట్లో రిటైర్మెంట్ అయితే వాళ్ళకి సెటిల్మెంట్ కూడా ఇవ్వట్లేదు. వేలాది మంది ఎవరైతే రిటైర్ అయ్యారో 6 నెలల నుంచి వాళ్ళకి సెటిల్మెంట్ కూడా రాలేదు. అది కూడా మనం స్టేట్ గవర్నమెంట్కి అడుగుతున్నాము. చాలామంది అడుగుతున్నారు, మాకు సెటిల్మెంట్ రాలేదు, మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలా, మాకు సెటిల్మెంట్ ఇవ్వట్లేదు, పెన్షన్ ఎప్పుడు వస్తుంది, సెటిల్మెంట్ ఎప్పుడు వస్తుంది అని అంటున్నారు. వీటిని కూడా మనం సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ తరఫున టేకప్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినాను.